హలో హలో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే చికెన్ ఫ్రై చేద్దామండి. మగవాళ్ళు కూడా చికెన్ ఫ్రై అందంగా చేయొచ్చు, చాలా రుచిగా ఉంటుంది. చూద్దాం. దీనికోసం అయితే బాండీ పెట్టుకోవాలి. బాండీ అంటే ఏంటో కదండి, మోకుడి. అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి. వేసుకున్న తర్వాత అన్నీ వేసేసుకుని తిప్పేయడమే. అల్లం, కరివేపాకు మొత్తం వేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలంట. వేపుకోవాలంట కాదు, వేపుకోవాలి. వేపుకున్న తర్వాత పసుపు వేసుకోండి, ఉప్పు వేసుకోండి. కొంచెం తిప్పితే కొంచెం దోరగా అవుతాయి. దోరగా అయిన చికెన్ ముక్కలు వేసేద్దాం. చికెన్ ముక్కలు వేసిన తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలు వేయాలి. శుభ్రంగా కడుక్కోవాలి. నెక్స్ట్ వచ్చి దాన్ని అటు ఇటు తిరగబెట్టి బాగా కలబెట్టాలి. ఈక్వల్గా చేసిన తర్వాత ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలి. మన టేస్ట్ తగినట్టు కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ముక్కలు కట్టేలాగా కారం వేసి కొంచెం ఉడకనియాలి. ఉడకించిన తర్వాత ఇలాగ మగ్గిపోతుంది. నీరంతా వాటర్ అన్నది వేయకూడదు, అలాగే నూనెలోనే మగ్గిపోవాలి. మొత్తం వేపుతూ ఉంటే మనకు రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. దీని చపాతీలోకి నెక్స్ట్ రైస్లోకి సూపర్గా ఉంటుందని చాలా బాగుంది.